ఈరోజు చూసినట్టయితే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, ఎంపీలు, అలాగే రీజనల్ కోఆర్డినేటర్స్ అందరితో కూడా ఒక కీలక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఉన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం మనం కనుక చూసినట్టయితే ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏవైతే మోసపూరిత హామీలు ప్రజలకు చెప్పి సూపర్ 6 అని చెప్పి మాటలు చెప్పి నమ్మించి మరి మోసం చేసి ప్రజలతో వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఏడాది అయినటువంటి సందర్భంగా మనం చూసినట్లయితే ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఈరోజు తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి. ఏ హామీ కూడా నెరవేర్చకుండా సూపర్ 6 అయిపోయింది, దీనికి లింక్ చేశాం, దానికి లింక్ చేశామని చెప్పి మాటలు చెప్తూ మరి ఏ విధంగా ఈ సంవత్సర కాలంగా టైంపాస్ చేస్తూ ఇవ్వాల్సినటువంటి అడ్మినిస్ట్రేషన్ని ఇచ్చినటువంటి హామీల్ని పక్కన పెట్టి మరి ఏదైతే ఒక రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ ధోరణిలో నడుస్తున్నటువంటి విధానం కావచ్చు, అలాగే ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ఆ మేనిఫెస్టోని వాళ్ళు అమలు చేయకుండా పక్కన పెట్టి ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు అనేటువంటి అంశాల మీద, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట మీద వాళ్ళు నిలబడాలి, ప్రజలకు మేలు చేయాలి అని చెప్పి పోరాడేటువంటి ఒక అంశం మీద మరి ఈరోజు ఈ చర్చ అంతా కూడా జరగడం జరిగింది. దీనికి సంబంధించి మేమంతా కూడా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అదేంటంటే రికాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని గుర్తు తెస్తూ మరి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట మీద మీరు నిలబడి మని క్వశ్చన్ చేస్తూ ప్రజల పక్షాన పోరాటమే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సో దీన్ని ఏ విధంగా అంటే స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, గ్రామ స్థాయిలో ప్రతి నియోజకవర్గాల్లో ఎలా ఈ క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద కూడా కొంత డిస్కషన్ జరిగింది. దాని వేరబౌట్స్ అన్ని కూడా ఎప్పుడు ఏంటి ఎలా అనే దాని మీద కూడా కొంత డిస్కషన్ జరిగింది. అవన్నీ కూడా డీటెయిల్స్ బయటకు వస్తాయి. బట్ బేసికల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఒకటి, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు అమలు చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది, ప్రజల పక్షాన పోరాడుతుంది, జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నిస్తుంది అనేటువంటి విషయాన్ని మళ్ళా గుర్తు చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఉండబోతా ఉంది.